వీడియో ప్లే చేయాలి. వీడియో ప్లే. Our first step is going to be helping the students with government jobs, helping them with their education. We have released a detailed job calendar for 2 lakh government jobs in the first year of our government. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. 2 लाख खाली सरकारी पद हैं, उनको हम 1 साल के अंदर अंदर भरेंगे. 2.5 లక్షలు కాదు, మేమేం చెప్పామంటే ప్రభుత్వంలో ఉన్న దాదాపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పాం, సంవత్సర కాలం అని కాదు. భర్తీ చేస్తామని చెప్పాం, సంవత్సర కాలం అని కాదు. మీరు ఎక్కడ కూడా ఈడ కూడా 2 లక్షలు ఇస్తామో ఇది ఇస్తామో అది ఇస్తామో అని చెప్పి చెప్పలేదు. దాదాపు 65,000 ఉద్యోగాలు ఇచ్చినాం. యుద్ధం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం 2023 అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ప్రాముఖ్యతనిస్తూ 9 మాసాల అధ్యక్ష వివిధ రంగాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు 60,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన. 55,000 ఉద్యోగాలు మేము ఆల్రెడీ ఇచ్చేసినాం అని చెప్తున్నాను. అది రాంగ్ అండి. ఎక్కడ ఇచ్చాడు అంటే మేమందరం పిచ్చి వాళ్ళం, ఇక్కడ ధర్నా చేసే వాళ్ళము. అతను ఇస్తే మేము ఇక్కడ ఈ స్టేజ్ లో ఉండకపో ఇప్పటికి హ్యాపీగా జాబ్లలో ఉండేవాళ్ళం. మేము వీళ్ళు 60,000 ఇచ్చినా అని చెప్తారు కానీ వీళ్ళు 60,000 ఏ పార్టీ ఇచ్చింది, ఏ డేట్ ఇచ్చింది, ఏ మంత్, ఏ ఇయర్, ఏ డిపార్ట్మెంటు మొత్తం స్పష్టంగా రాజ్యాంగబద్ధ సంస్థల నుంచి తీసుకొని నేను చూపిస్తున్నాను. ఒక అంటే అబద్ధాన్నే రకరకాలుగా చెప్తాను. జాబ్ క్యాలెండర్ డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తాను తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించాను. జాబ్ క్యాలెండర్ అని ఒకటి తీసిండు, ఆయనతో బట్టిగారు లేచిండు, ఏదో చదివిండు, అవతల పడ్డాడు. తర్వాత మేము చూసినాం ఏందా ఈ జాబ్ క్యాలెండర్ అంటే మైసూరు బజ్జీల మైసూరు నుండి ఎంత వాస్తవమో జాబ్ క్యాలెండర్ల జాబులు కూడా అంతే వాస్తవం. అది జాబ్ క్యాలెండర్ కానీ కదా, జాబ్ లెస్ క్యాలెండర్ అది. అది జాబ్ క్యాలెండర్ కానీ కదా, జాబ్ లెస్ క్యాలెండర్ అది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు కానిస్టేబుల్ అభ్యర్థులు. సెక్రటేరియట్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవో 46 అనే విధానం వల్ల మేము నష్టపోయినటువంటి కానిస్టేబుల్ విద్యార్థులము తక్షణమే రీ రిజల్ట్ ఇవ్వండి. CD1 CD2 ప్రకారం అయితే రీ రిజల్ట్ ఇచ్చేసి మాకు జీవో నెంబర్ 46ని సవరించి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అయితే మీకు చేతులు జోడించి అయితే నమస్కరిస్తున్నాం. ఎన్నిసార్లు మీ ఇంటి చుట్టూ తిరుగుంటాం, గాంధీ భవన్ మెట్లు ఎక్కుంటాం. శ్రవణ కింద కుమార్ రెడ్డి గారు గుర్తున్నాం మేము, అసలు ఒకసారి మా పేర్లు గుర్తున్నాయా, మల్లరవి గారు గుర్తున్నాయంటే మీ అందరి పదవులు వచ్చినాయి. మేము అన్యాయం అయిపోయినాం, దుర్మార్గంగా ఈ రోజు భావించబడ్డాం. మేము ఎన్నిసార్లు తిప్పించుకున్నారు మీ ఆఫీసుల చుట్టూ, ఎన్నిసార్లు తిప్పించుకున్నారు. ఎంతోమంది నమ్ముకొని పత్రికలు అన్ని తిరిగి ఓట్లు ఇచ్చినాం కదా మేము. మీకు ఎక్కడ అన్యాయం జరిగింది? నల్లగొండ ఖమ్మం 5 కేసులు అయినా నా మీద. నా భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. మీకు దండాలి మాకు ఉద్యోగాలు. అక్కడ నీ బుక్కులు వద్దంటున్నారే, వికీపీడియానే ముద్దంటున్నారే, జీవో 55 వద్దంటున్నారే, జీవో 29 ముద్దంటున్నారే. ఒడిదుడుగు బతుకుల్లో విద్యార్థులంతా వేచి వేచి చూసి నీరసించంగా, వేచి వేచి చూసి నీరసించంగా, రోడ్ల బాట పట్టే సొమ్మసిల్లంగా, రోడ్ల బాట పట్టే సొమ్మసిల్లంగా, లాఠీ చార్జులాగే మా బతుకులల్లా. అయితే ఫస్ట్ టైం క్వాలిఫై అయ్యాను, సెకండ్ టైం ఇప్పుడు 68, 69 వరకు ఉంది. ఈ 29 జీవో వల్ల బీసీ అభ్యర్థిని నేను. అయితే బీసీ అభ్యర్థి ఓపెన్ మెరిట్ లో ఉన్నప్పుడు చాలా మంది బీసీ వాళ్ళు ఓపెన్ లో ఉంటారు, కానీ ఆ ఓపెన్ లో ఉన్న బీసీ వాళ్ళను కూడా రిజర్వేషన్ లో 1:50 లో తీసుకున్నారు. ఈ ఒక్క అంశం వలన బీసీ వాళ్ళు చాలా మంది రాలేకపోయారు జియో 29 వల్ల. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి వ్యతిరేకం. మా గవర్నమెంట్ ఉండగా జీవో నంబర్ 55 రిక్రూట్మెంట్స్ కు సంబంధించి జీవో 55 అని ఉండేది. కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 అని తెచ్చారు. ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టమవుతుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టుల్లో సమర్థవంతంగా మెరిటోరియస్గా చాలా సమర్థులను నియమించవలసిన ఈ పోస్టులకు పైరవిగాళ్ళు, బ్రోకర్లు, లంగాలు, దొంగలు పైసల మూటలు తీసుకొని దందా చేసేటోళ్లకు ఇలా ఎంపిక చేయాలని చెప్పి రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టించారు.
10 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటున్నా. తెలుగు అకాడమీ బుక్స్ తోటి నోట్స్ అన్ని రాసుకున్నా. తెలుగు అకాడమీ చెల్లదంట. మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి ప్రభుత్వాన్ని తీసుకుందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, నిరుద్యోగ వృత్తి ఎక్కడ, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాళ్ళు చేసింది అయితే వాళ్ళని ఇంకా ఎందుకు వ్యతిరేకత వస్తుందని కథలే లేదు. ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకమే మేము. మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి, మాకు రాజకీయాలు అవసరం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? జియో 2 ఎవరు తీసుకురమని చెప్పారు? జియో 46 ఎవరు తీసుకురమని చెప్పారు? ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మా నోటిఫికేషన్ అంటారు, మందికి పుట్టిన పిల్లలే మా పిల్లలు అంటున్నారు. మాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులం మేము. బస్ యాత్రలు చేశాం, గడప గడప పోయాం, మారుమూల తండాల్లో పోయినాం, గ్రామాల్లో పోయినాం. కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు తీస్తున్నారు. వాళ్ళని నమ్మి వాళ్ళమ్మటి బుక్కులు పక్కన పెట్టి వీళ్ళకి ఉద్యోగం రావడానికి నేను తిరిగిను. ఈ రోజు మాకు ఉద్యోగాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కదా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇదే ప్రెస్ వేదికకు వచ్చి రేవంత్ రెడ్డి గారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన అనుముల రేవంత్ రెడ్డియా మళ్ళీ అబద్ధాల రేవంత్ రెడ్డి అనేది మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఆయన నెరవేర్చుకోలేదు ఈ రోజు వరకు కూడా. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి నిరుద్యోగ యువతికి మేము న్యాయం చేస్తామని మీరు ప్రగల్భాలు వలికిరు కదా, మళ్ళీ ఎక్కడ పోయినా అండి మీ హామీ? నేను గుర్తు చేస్తా ఉన్నా ప్రభుత్వానికి, మొన్న మీరు 2 రోజుల అసెంబ్లీ సమావేశం పెడితే కూడా మేము డిమాండ్ చేసినాం, నిరుద్యోగ సమస్య ఒక 2 రోజులు చర్చ పెట్టండి. 2 లక్షల ఉద్యోగాల విషయంలో నిజం నిగ్గు తేలాలి. ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టు నుంచి ఇప్పటివరకు జరిగింది ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలన్నీ, మీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ అన్ని కూడా బయటికి రావాలి, ప్రజలు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసెంబ్లీని ప్రత్యేకంగా 2 రోజుల పాటు సమావేశం పిలవండి. కేవలం తెలంగాణ యువత నిరుద్యోగ సమస్య, మీరిచ్చిన హామీలు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్, వీటి విషయంలో చర్చకు అసెంబ్లీకి తప్పకుండా మీరు పిలవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బాకీ కార్డుతో బరిగీసి కొట్లాడదాం, కాంగ్రెస్ మోసాలన్నీ ఎండగడదాం. జై తెలంగాణ.